ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డోనర్స్, ఈ కడావరిక్ డోనర్స్, ఇది పర్ఫెక్ట్గా ఉన్న మనిషి నుంచి పర్ఫెక్ట్ కిడ్నీని తీసుకెళ్ళి ట్రాన్స్ప్లాంట్ చేశారు. యాక్సెప్టెన్స్ రేట్ ఎంతవరకు ఉంటుంది? ఈ యాక్సెప్టెన్స్ అనేది మనకి మ్యాచింగ్ ప్రకారం ఉంటుందండి. ఈ మ్యాచింగ్ అనేది మనకి ఓన్లీ లైవ్లో మనకి దీనిలో కన్సిడరేషన్లోకి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మదర్ ఫాదర్ అనుకోండి 50% మ్యాచ్ ఎక్స్పెక్ట్ చేస్తాం, సిస్టర్కు 50% మ్యాచ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ వైఫ్ ఇచ్చింది అనుకోండి మ్యాచింగ్ ఉండదు, ఎందుకంటే షీజ్ కంప్లీట్లీ ఫ్రమ్ సపరేట్ ఫ్యామిలీ కదా. సో ఆ మ్యాచింగ్ అనే దాని మీద ఉంటుంది. ఒకటి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, బాడీలో యాంటీబాడీస్ ఉన్నాయా లేదో చూస్తామన్నమాట. సో వీ హ్యావ్ టెస్ట్ కాల్డ్, ఇప్పుడు మీరు నాకు డొనేట్ చేస్తున్నారు అనుకోండి, మీ బ్లడ్ గ్రూప్ అగైనెస్ట్గా లేదంటే మీ బాడీకి అగైనెస్ట్గా నా బాడీలో యాంటీబాడీస్ ఉన్నాయో చెక్ చేస్తారు ఫస్ట్. RH పాజిటివ్ నెగిటివ్ కూడా చూస్తారు. అది బ్లడ్ గ్రూప్ పాజిటివిటీ వేరు, బ్లడ్ గ్రూప్ కంపాటబుల్, బ్లడ్ గ్రూప్ ఇన్కంపాటబుల్, ABO ఇన్కంపాటబుల్, ABO కంపాటబుల్, 2 ట్రాన్స్ప్లాంట్స్ చేస్తారు. ఇంతకుముందు నామ్ ఏంటంటే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయితేనే కిడ్నీ తీసుకుంటారు అని. కానీ ఇప్పుడు అట్లా కాదు, బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వకపోయినా కిడ్నీ తీసుకుంటాం. బట్ దానికి కొంచెం వేరే ప్రోటోకాల్ ఉంటుంది ఆ ట్రాన్స్ప్లాంట్కి. ఇప్పుడు ఒక కిడ్నీ డొనేట్ చేశాక రెండో కిడ్నీ పర్ఫెక్ట్లీ ఫంక్షనల్ అయినా కూడా వాళ్ళకి లైఫ్ ఎఫెక్ట్ అవుతుందండి? 90% ఎఫెక్ట్ ఉండదండి. ద ఓన్లీ థింగ్ వాళ్ళకి మేమేం చెప్తామంటే లీడ్ ఏ హెల్తీ లైఫ్ స్టైల్ అంతే. వాటర్ బాగా తాగండి, అన్నెసరీ మెడికేషన్స్, అనవసరంగా పెయిన్ కిల్లర్స్, అన్నెసరీ యాంటీబయాటిక్స్, టూ మచ్ మీట్ కన్జంప్షన్, టూ మచ్ సాల్ట్ కన్జంప్షన్ అండ్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, ఇవి చేస్తూ 6 monthsకో 1 yearకో ఒకసారి రెగ్యులర్ బాడీ హెల్త్ చెకప్ చేసుకొని రెగ్యులర్ ఫాలోఅప్లో ఉంటే 99% ఆఫ్ ద టైమ్స్ డోనర్ హెల్త్ బాగానే ఉంటుంది. అండ్ వీళ్ళకి యాక్సెప్ట్ చేసి కిడ్నీ వీళ్ళు నార్మలైజ్ అయ్యి నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి ఎంతకాలం పడుతుందండి? 6 months పడుతుందండి. అంటే ఫస్ట్ 6 months రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఎందుకంటే ఈ ఇంజెక్షన్స్, ఈ టాబ్లెట్స్ ఫస్ట్ 3 to 6 months హైయెస్ట్ డోస్లో ఇస్తూ ఉంటాం అనమాట. ఆఫ్టర్ 2 to 3 months విల్ స్టార్ట్ రెడ్యూసింగ్ డోసులు తగ్గించడం మొదలు పెడతాం. సో అప్పటి నుంచి చిన్నగా రెస్ట్రిక్షన్స్ కూడా తీసేస్తూ ఉంటాము. 3 months తర్వాత కొంచెం బయటకు వెళ్ళమని చెప్తాము, 6 months తర్వాత వర్క్కి వెళ్ళమని చెప్తాము. బై ద ఎండ్ ఆఫ్ 1 year ఐ థింక్ దే విల్ హ్యావ్ ఏ ప్రెటీ నార్మల్ లైఫ్. అండ్ ఫిజికల్ యాక్టివిటీ అది కూడా కొంత దాదాపు నార్మల్గా ఉంచొచ్చు. చాలా మంది ఉంటారండి నా పేషెంట్స్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఉన్నారు, ఫుట్బాల్ ఆడేవాళ్ళు ఉన్నారు, బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు ఉన్నారు. డోనీస్ పరిస్థితులు చూస్తున్నాం కాబట్టి డోనర్స్లో ఇంకా ఇతర ఏ సమస్యలు, నాట్ డైరెక్ట్లీ కిడ్నీ రిలేటెడ్ బట్ మేబీ కొంచెం స్టోన్స్ అక్కడక్కడ లేదు, ఇంకేమన్నా కొంచెం వాటిని కరెక్ట్ చేయడం అలాంటి జరుగుతూ ఉంటుందా టు సెట్ దెమ్ రైట్? ఎస్, స్టోన్ డిసీజ్ ఉంటే, చిన్న స్టోన్స్ ఉంటే ఆన్ టేబుల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. పెద్ద స్టోన్స్ ఉన్నాయి, లేకపోతే ఈ స్టోన్ వల్ల కిడ్నీ ఫంక్షన్ ఎఫెక్ట్ అవుతుంది అనేది మనకి డోనర్ ఎవాల్యుయేషన్లో తెలిసిపోతుంది అనమాట. అట్లాంటి వాళ్ళని జనరల్లీ మనం ప్రిఫర్ చేయము. సో మనం ఏం చేస్తామంటే డోనర్ ఎవాల్యుయేషన్లో విల్ డూ ఎ స్పెషల్ స్కాన్ కాల్డ్ DTPA స్కాన్. ఈ DTPA స్కాన్లో 2 కిడ్నీలు, మామూలుగా ఇప్పుడు ఏమవుతుంది, మనం మీ కిడ్నీస్ బాగున్నాయో లేదో కనుక్కోవాలంటే మనం ఏం చేస్తాము, క్రియాటిన్ అనేది టెస్ట్ చేస్తాం, లేదంటే అల్ట్రాసౌండ్ చేస్తాము. కానీ ఈ క్రియాటిన్ అనేది 0.5 ఉందనుకోండి, లేదంటే 0.7 0.8 ఉంది. సో మీ అజంప్షన్ ఏంటి, నా కిడ్నీస్ బాగానే పనిచేస్తున్నాయి అనుకుంటారు. కానీ 2 కిడ్నీస్లో ఒక కిడ్నీ కంప్లీట్లీ పాడైపోయి ఒక కిడ్నీ నార్మల్గా ఉన్నా కూడా మీ క్రియాటిన్ పెరగదు. ఓకే, దెన్ హౌ డూ యూ నో మీ 2 కిడ్నీలు బాగా పనిచేస్తున్నాయని? అల్ట్రాసౌండ్లో కూడా తెలియదు కదా. అల్ట్రాసౌండ్లో కిడ్నీ నార్మల్ కనిపిస్తుంది అంతే. కిడ్నీ ఫంక్షనాలిటీ తెలియాలి అంటే దేర్ ఇస్ అ ఫంక్షనల్ స్కాన్ కాల్డ్ DTPA స్కాన్. ఇది అందరికీ చేయము. డోనర్ ఎవాల్యుయేషన్ చేస్తున్నప్పుడు ఏ కిడ్నీ తీసుకోవాలి, ఎందుకంటే బెస్ట్ కిడ్నీ విల్ బి లెఫ్ట్ టు ద డోనర్. ఇప్పుడు 2 కిడ్నీస్లో మామూలుగా ఎగ్జాక్ట్లీ 50% పనిచేయవు. ఒకటి 54, ఒకటి 46, లేదంటే ఒకటి 55, ఒకటి 45 అట్లా పనిచేస్తూ ఉంటుంది. అట్లాంటప్పుడు 45% ఉన్న కిడ్నీని తీసుకొని రిసిపియంట్కి ఇచ్చి డోనర్కి బెస్ట్ కిడ్నీ ఇస్తాం. ఓకే, సో ఈ ఫంక్షనాలిటీ స్కాన్ చేస్తే మనకి 2 కిడ్నీలు విడివిడిగా ఎట్లా పనిచేస్తున్నాయి. ఈ 2 కిడ్నీలో ఒక కిడ్నీ బాగా తక్కువ పనిచేస్తుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 కిడ్నీలో ఒక కిడ్నీ 30% పనిచేస్తుంది, ఒక కిడ్నీ 70% పనిచేస్తున్నప్పుడు మీ డొనేషన్కి ముందుకు వెళ్ళము. ఎందుకంటే ఆ 30% కిడ్నీ తీసుకుంటే ఈ 70% కిడ్నీ మీద ఇంకా స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంది. అండ్ ఈ 30% కిడ్నీ ఇచ్చి మనం రెసిపియంట్ని పెద్దగా ఉద్ధరించేదే ఉండదు. సో అట్లాంటప్పుడు డోనర్గా యాక్సెప్ట్ చేయం వాళ్ళని.